కోరికలు తీరలేదని బిడ్డ కాపురంలో నిప్పు పెడుతుంటారా అత్తలు? ఏం చేద్దాం చెప్పండి, ఏమంటారు? ఇప్పుడు మీరు కోరుకునే న్యాయం అయితే జరగదు, ఎందుకంటే ముగ్గురిని కలిసి ఉండమని ఎక్కడ చెప్పరు, ఎవరు చెప్పరు. ఇదే మీ అల్లుడు వేరే అమ్మాయితో కానీ అక్రమ సంబంధం పెట్టుకుంటే తల్లిగా ఏం చేసేదానివి? చెప్పేదానివి, ఇలా చేయొద్దు అలా చేయొద్దు, నా బిడ్డ కాపురం బుగ్గిపాలు చేయొద్దని చెప్పేదానివే కాదా? అటువంటిది నీవే అక్రమ సంబంధం పెట్టుకొని ఎలా చూస్తుంది ఈ తల్లి? నీ బిడ్డ చిన్నది కదా, 23 సంవత్సరాలు వచ్చి ఉండొచ్చు. ఆమె మనసు ఎంత బాధపడుతుంటుంది. మీరిద్దరు కలిసి ఆమెకు తెలియకుండా సవతి రోల్ మీరు ప్లే చేస్తున్నారంటే ఈమెకి ఎంత భగభగం అంటుంటుంది. కలిసి ఉండాలని అనిపిస్తుందా చెప్పు? రేపొద్దున మీ ఇద్దరికి వీరికి పుట్టేటువంటి సంతానం నిన్నెలా చూస్తారు చెప్పు? ఏ రకంగా చూస్తారు? ఈయనను మన్మధుడిలాగా చూస్తారా? అందరి అవసరాలు తీర్చేటువంటి నేను ఉన్నాననేసి బోర్డు పెట్టుకోకపోయినా కూడా అందరికీ నేను చూసుకుంటానని గట్టిగా చెప్తున్నాడు, గట్టిగా మాట్లాడుతున్నాడు ఆయన. అవును సార్, నేను ఇద్దరిని చూసుకుంటాను. అందరంటే ఇంతమంది ఏం లేదు కదా సార్, తల్లి కూతురు నేను ఇద్దరిని చూసుకుంటా అని చెప్తున్నాను. నేను ఇప్పుడు వినడానికే చండాలంగా ఉంది. తల్లి కూతురుని చూసుకుంటా అన్నవాడే అంటున్నది. ఇంకా మిగతా వాళ్ళకు నువ్వు ఎంత చేస్తుంటావో ఏం తెలుసు సార్, అందరికి తెలుసు నేను ఎవరు ఏం చేయాలని. ఇప్పుడు అత్త కూతురు తల్లి కూతురనే చూసుకునేది నేను, ఎవరు నేను చూసుకున్నా, అది కూడా ఇంట్లోనే సీక్రెట్ అనే చేస్తున్నా. తర్వాత తెలుస్తుంది ఆ తల్లి కూతురికి ఇంకా ఎవరిని చూసుకుంటున్నామని. నీకు చాలా కెపాసిటీ ఉంది మేడం. ఇది అసలు వీళ్ళు ఎంతసేపు అయినా ఇలాగే నడిచేలాగా ఉంది. అసలు లీగల్గా ఏం చేస్తే ఇక్కడ న్యాయం జరిగే అవకాశం ఉంది చెప్పండి. ఇక్కడ ఒకటమ్మా, మనము ఫస్ట్ ఎవరు మన అమ్మాయి పేరేంటి, సరిత మన దగ్గరికి వచ్చి న్యాయం చెయ్యండి, నా జీవితము సరిదిద్దండి అని చెప్పడం నిజానికి మన అదృష్టంగా భావించారు. అది సమంజసం. మనకి అదే లక్ష్మి గాని వచ్చి మన న్యాయం చేయండి అంటే చాలా బాధపడాల్సినటువంటి పరిస్థితి. మీరు గమనించారు లేదో, లక్ష్మి ఏం మాట్లాడట్లేదు, చాలా తెలివిగా నోరు తెరవకుండా అలా కూర్చొని అల్లుడి చేత అంతా మాట్లాడిస్తుంది. ఆమె రోల్ కూడా అతనే ప్లే చేస్తున్నాడు. అంటే ఇక్కడ చాలా తెలివి ప్రదర్శిస్తుంది ఆమె. సరే, ఏది ఏమైనా కనమ్మా, ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇందులోని ఏ అంశాలు ఇటువంటి పరిస్థితికి దారి తీసాయి అన్నది మనం చూడాలి. మొదట పావర్టీ, పేదరికం అన్నది నిజానికి ఒక్కొక్కసారి కుటుంబాలని అల్లకల్లోలం చేస్తుంది. ముఖ్యంగా మహిళల జీవితాలని చాలా భయానకమైనటువంటి పరిస్థితికి తీసుకొని వెళ్తుంది. ఈ కేసులోని ప్రధానమైన అంశం ఏంటంటే ఆ పేదరికం అన్నది ఈ మన లక్ష్మి జీవితాన్ని సర్వనాశనం చేసింది అని చెప్పచ్చు. ఎందుకంటే అతి పిన్న వయసులోని, అంటే 13 ఏళ్ల వయసులో పెళ్ళయింది అన్నది. ఆ అమ్మాయి తన వయసు 23 చెప్పింది. 2 కలిపితే 36 ఏళ్ళ వయసు ఆ అమ్మాయికి ఇప్పుడు, ఎవరో లక్ష్మికి. అంటే 13 ఏళ్ళ పెళ్ళయింది, ఒక 1.5 yearsలో ఆమెకు ఒక కూతురు పుట్టింది. ఇంకా అయిపోయింది, ఆమె జీవితం అయిపోయింది. ఇప్పుడు భర్తకి 60 దాటి ఉంటుంది. ఇద్దరికి డిఫరెన్స్ ఉంది అంటారు, ఆల్మోస్ట్ 30 years డిఫరెన్స్ ఉంది అని అంటున్నారు. సో 65 ఏళ్ళు భర్త. సో దానివల్ల ఏమైందంటే ఆమెకు తీరవలసినటువంటి కోరికలు, వయసులోని జరగవలసినటువంటి చర్యలు జరగలేదు కాబట్టి ఆ డిసప్పాయింట్మెంట్ అన్నది ఆమెకి మిగిలిపోయింది. కనుక దానివల్ల ఏమైంది, ఆమె ఆ తీరవలసినటువంటి కోరికల్ని ఏదో విధంగా తీర్చుకోవాలి అనేటటువంటి ఆలోచన ఆమెను కలగడము ఆమె వయసు చేసినటువంటి తప్పుగా మనం భావించాలి. ఇక్కడ తప్పు ఎవరిది అని అంటే 2 ఇందాక చెప్పాను నేను. ఫస్ట్ ఆస్పెక్ట్ ఈస్ దట్ పావర్టీ, పేదరికం. ఆ పేదరికం కనెక్టెడ్ ఏంటంటే పేరెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్. పేదరికం వలన కూతుర్ని వయసు చాలా డిఫరెన్స్ ఉన్నటువంటి వ్యక్తితోనిచ్చి పెళ్లి చేశారు. దాని యొక్క నెట్ రిజల్ట్ ఆమె జీవితం పాడు కావడమే కాకుండా ఆమె కూతురు జీవితం కూడా పాడయ్యేటటువంటి పరిస్థితికి పావర్టీ, పేరెంట్స్ ఇద్దరు కలిపి దారి తీశారు అని చెప్పచ్చు. పావర్టీ, పేరెంట్స్ 2 అయితే, 3వది ఈమె యొక్క అక్రమ సంబంధం అల్లుడితో పెట్టుకోవడం. అయితే ఇక్కడ ఒక్క విషయం మనం గమనించాలి, లక్ష్మిని గట్టిగా ఏమీ అనాలని అనిపించట్లేదు. ఎందుకంటే పాపం ఆవిడ తన జీవితాన్ని కోల్పోయింది ఆ పేదరికం వలన, తన వయసుని కోల్పోయింది, తీరవలసినటువంటి ముచ్చట్లన్నీ తీరకుండానే అయిపోయింది. తల్లిదండ్రులకు తల వంచి పెళ్లి చేసుకొని కూతుర్ని చాలా అపురూపంగా పెంచింది. తనలా కాకుండా తన కూతురు జీవితం బాగుండాలని కోరుకొని ఒక తెలిసినటువంటి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసింది. ఇక్కడ మటుకు చాలా బాగుంది, ఇక్కడ మటుకు ఆమె ఆలోచనలు చాలా బాగున్నాయి. చేతులెత్తి నమస్కరించవలసినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి లక్ష్మి ఒక్కసారిగా పాతాళానికి దిగజారింది.
ఒక మహిళకి మహిళే శత్రువు అన్నది మళ్ళీ ఎవరో బయట వాళ్ళైతే పర్వాలేదు కానీ ఒక తల్లి బిడ్డకు శత్రువు కావడము చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. అవును. ఇంకొకటి ఇటువంటి సంబంధాలు అంటే కొడుకు స్థాయిలో ఉన్నటువంటి అల్లుడితోని అక్రమ సంబంధం పెట్టుకోవడం అన్నది సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తుంది, ఎటువంటి బంధాలని మనము డెవలప్ చేస్తున్నాము అంటే సమాజం ఎటువైపు వెళ్ళిపోతుంది, ఎంత సిగ్గుమాలినటువంటి చర్యల వైపు వెళుతుంది అన్నది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. ఇక్కడ కొన్ని జంతువులు వాటి బిడ్డలను అవే తింటారంట, అలాగా పశువులాగా తల్లి మారడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. అయితే అలా అని చెప్పేసి నేను లక్ష్మిని కూడా కఠినంగా అనదలుచుకోలేదు, ఎందుకంటే ఆమె కూడా కఠినమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటిది కాదు. ఇక కేవలం తన కోరిక తీర్చుకోవడానికి మాత్రమే ఈ విధంగా మారింది. కానీ దానికి ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ కూతురు జీవితం పాడు చేయక్కర్లేదండి. ఎప్పుడైతే నీ భర్త నీతో సరిగ్గా లేడో, ఎప్పుడైతే నీకు నీకు కావలసినటువంటి జీవితాన్ని నువ్వు జీవించలేకపోతున్నావో, అంటే చాలా కేసుల్లోని మనము కుటుంబాన్ని పరిరక్షించుకోవడానికి ఎవరైతే విక్టిమ్ ఉంటారో వాళ్ళు వీలైనంత మటుకు అడ్జస్ట్ అయ్యి జీవితాన్ని కొనసాగించాలి అని చెప్తూ ఉంటాం. కానీ ఇటువంటి సిట్యుయేషన్స్లో మాత్రము డెఫినెట్లీ మహిళకి పూర్తి స్వాతంత్రం ఉన్నది. తనకు కావలసినట్టుగా తాను జీవించేటటువంటి పరిస్థితులు చట్టం కల్పించింది. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే అతన్ని వదిలేసి విడాకులు ఇచ్చి మీరు ఇంకొక వ్యక్తిని, మీ వయసుకు తగ్గ వ్యక్తిని పెళ్లి చేసుకొని మీ జీవితాన్ని కొనసాగించుంటే మీకు ఒక గౌరవం లభించేది, సమాజం ఆమోదించేది. అలా కాకుండా మీరు కూతురు జీవితంలో నిప్పులు పోసి నేను నా అల్లుడితో నేను ఉంటాను అన్నది మిమ్మల్ని నీచమైనటువంటి పరిస్థితికి దిగజార్చింది. మిమ్మల్ని సమాజం ఆమోదించదు. చట్టం ఏ విధంగానూ వీళ్ళకి షెల్టర్ ఇచ్చేటటువంటి అవకాశం లేదు. వీళ్ళు ఏమనుకున్నారంటే పెళ్లి చేసుకుంటే అందరికీ తెలుస్తుంది వేరే పెళ్లి, సీక్రెట్ గా ఇలా కంటిన్యూ అయిపోతే ఏ గొడవ లేదనుకున్నారు. అన్నట్టుగా సీక్రెట్ ఆ పాయింట్ కూడా నేను వస్తున్నాను. దట్ ఎవరు మన రాంబాబు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఏమైతుందండి, మేము పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు, మేము ముగ్గురం ఇలాగే కంటిన్యూ చేస్తాము. అవును మేడం, ఆగో ఇప్పుడు మీ అత్త చాలా చెప్తుంది. అవును మేడం, ఇప్పుడు మాట్లాడతలేదు కానీ మేము మస్తు అనుకున్నాం మేడం. అట్లా ఇప్పుడు మీ అత్త చెప్పిందల్లా వింటావా? వింటున్నా మేడం. అదే వింటావా వినవా చెప్పు నాకు. మాట్లాడు. వింటున్నా. వింటావు కదా, వింటావు కదా, భవిష్యత్తులో కూడా వింటావు కదా. ఇప్పుడు కూడా వింటున్నా. వింటావు కదా. తర్వాత మీ అత్త వేరే చెప్తుంది, అది విను ఫస్ట్. సరే మేడం. ఇప్పుడు ఈవిడ వయసు 36 years అండి. అంటే వాళ్ళకి అవగాహన లేదు. ఇటువంటి చోట మనం కౌన్సిలింగ్ చేయాలి. ఇప్పుడు ఈమె వయసు 36 years, ఆ అమ్మాయి 23 years. వీళ్ళు ముగ్గురు కలిసి ఉంటారని అనుకుందాం ఫర్ ఎ వైల్. రేపు ఈమెకు ఒక బిడ్డ పుడతారు, ఆమెకు ఒక బిడ్డ పుడతారు. ఆమె బిడ్డ ఎవరిని ఆయనని నాన్న అనాలి, ఈమె బిడ్డ ఆయనని ఏమని పిలవాలి? బిడ్డలకి సమాజంలోని ఏం పేరుంటుంది? సరే పోనీ ఈమెతో బిడ్డలు కనను అని చెప్పేసి మొండిగా అంటాడు. భార్యతో బిడ్డలు కలుగుతారు. ఆ బిడ్డలకి ఈమె ఎవరిని ఇంట్రడ్యూస్ చేస్తారు? మీ అమ్మమ్మ అని ఇంట్రడ్యూస్ చేస్తారా, లేకపోతే మీ నాన్న పెట్టుకునే కీప్ అని ఇంట్రడ్యూస్ చేస్తారా? ఇవన్నీ వయసులో ఉండడం వల్ల యంగ్ బాయ్ కాబట్టి ఇవన్నీ ఆలోచన లేకుండా పిచ్చిగా మాట్లాడుతున్నాడు. కానీ ఒక తండ్రి అయిన తర్వాత మాత్రం డెఫినెట్లీ బిడ్డ మీద ఆ ప్రేమ కలుగుతుంది.